పిఠాపురం సీటు కొట్టి చూపించాలి, 20 సీటు ఎమ్మెల్యే సీట్లు కొట్టి చూపించాలి, కాకినాడ ఎంపీ సీటు కొట్టి చూపించాలి, బందర్ సీటు కొట్టి చూపించాలి. మూలాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి మొదలు పెడతాం, అన్నీ జయించుకుంటూ వెళ్తాం. ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం. ఫామ్ అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం. 3వ వంతు స్థానిక ఎన్నికల్లో మనకి ఆ పదవులు కూడా తీసుకుందాం. నేను 10 మంది బాగుపడాలని కోరుకునేవాడిని. ఆ స్థానికంగా ఉండే కాంట్రాక్టులు కానీ అన్నీ కూడా నిజంగా కష్టపడే వాళ్ళకి వెళ్ళాలని నేను కోరుకుంటాను. ఆ వంతు నేను కృషి చేస్తాను. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి నిజంగా వెళ్ళాలి. స్థానికంగా ఉండే వ్యాపారస్తులకు కానీ లీడర్స్కి కానీ ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తాను. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరుపైన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఉదయం నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజున ఎంపీగా నువ్వు గెలిచి చూపించాలి. నువ్వు ఇది పెట్టుకొని తిరుగు. అలాగే మా మహేందర్ రెడ్డి గారిని కూడా నువ్వు మిథున్ రెడ్డి గారితో కొంచెం హ్యాండిల్ చేయాలని చెప్తాను. సరదా చెప్పు, మనందరం ఒకటే అని చెప్పు. మన కులాలు లేవు, మనందరం ఒకటే మనుషులం. మనం జాషువా విశ్వనరులం. మనం కులాలని అన్నిటినీ దాటి మనం పనిచేస్తాం. మనం మతాలని ప్రాంతాలని దాటి దేశాభివృద్ధి, సమాజాభివృద్ధి, మన పిఠాపురం అభివృద్ధి, వీటన్ని దృష్టిలో వెళ్తాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. నాకు ఈ రోజున అనిపిస్తూ ఉంది, ఇంకా నేను పిఠాపురం ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయలేదు. నాకు అది తెలుస్తుంది. ఎన్నికల మన దృష్టి వరకు ఎన్నికలు అయిపోయినాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఓటు వేయడమే మిగిలి ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, గెలవడాలు కాదు, 1,00,000 మెజారిటీ అని చెప్పండి. 1,00,000 మెజారిటీ, 1,00,000 మెజారిటీ. కాకినాడ పార్లమెంటు దద్దరిల్లిపోవాలి. జై జనసేన, జై హింద్. అటువైపున ప్రత్యర్థికి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖచ్చితంగా మానవ్. ఇది వాస్తవం. ఈ డేటా నియోజకవర్గ స్థాయి నుంచి, మండల్ స్థాయి నుంచి, సచివాలయం స్థాయి దాకా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంది. ఎప్పుడు జరగని విధంగా జరిగిన గొప్ప కార్యక్రమం కేవలం ఈ 57 నెలల కాలంలో జరిగింది. ఎప్పుడు చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చాం, మార్పులు వచ్చాయి. అసలు గతంలో ఎప్పుడు ఊహకు కూడా అందల. నిజంగా ఇది సాధ్యమేనా? ఎవడైనా ఎన్నికలకు ముందు ఎవరైనా మనల్ని వచ్చి, మీలో ఎవరినైనా వచ్చి ఇన్ని 100 కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం, అది కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇవ్వడం సాధ్యమేనా అని అంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా అలా నవ్వేసి అలా వదిలేస్తారు. సాధ్యమయ్యేది కాదు అనే మాట. కానీ ఈ 57 నెలల కాలంలో లేదు, ఇది సాధ్యమే అని ప్రతి ఇంటికి చూపించగలిగాం. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకే నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోయి ఆ అక్కచెల్లెమ్మ కంటికే కనిపించే విధంగా చూపించగలిగాం. ఒక గొప్ప విప్లవాత్మక మార్పు పరిపాలనలో తీసుకొని రాగలిగాం. ఎప్పుడు జరగని విధంగా, చూడని విధంగా. గ్రామాలలో స్కూళ్ళు మారాయి. ఎప్పుడు ఊహకు కూడా అందలేదు. డబ్బులున్న వాళ్ళకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం బడులు, మంచి చదువులు,
ట్యాబులు, క్లాస్ రూములలో డిజిటల్ బోధన అని గతం. ఈ 57 నెలల్లో పూర్తిగా ప్రక్షాళన జరిగి ప్రతి పేదవాడు కూడా నిజంగా పేదరికం నుంచి బయటికి పడాలి అనంటే, బయటికి రావాలి అనంటే ఆ ప్రతి పేదవాడికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది ఎంత అవసరమో గుర్తించి ఆ ప్రతి పేదవాడు వెళ్ళే బడిని ఆ మాదిరిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన మనది మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.